విశాఖ ఏజెన్సీలో డ్రగ్స్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు ఏపీ హోంమంత్రి అనిత. గంజాయి లింకులున్న వారికి ప్రభుత్వ పథకాలు ఆపేసే విషయంపై చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నామని చెప్పారు హోంమంత్రి. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో ఏడాది పరిపాలన పూర్తయిన నేపథ్యంలో డ్రగ్స్కు సంబంధించి పర్టికులర్గా తీసుకున్న ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళ ప్రణాళికల మీద మాట్లాడదాం. వాళ్ళ ఏజెన్సీ అనేసరికి గాంజా అన్న ఫీలింగ్ నుంచి ఈరోజు ఏజెన్సీ అంటే గాంజా కాదు, ఏజెన్సీ అంటే ఒక సిల్వర్ ఓక్, ఏజెన్సీ అంటే ఒక మామిడి, ఏజెన్సీ ఒక టర్మరిక్, ఏజెన్సీ అంటే ఒక జింజర్, ఏజెన్సీ అంటే ఒక కాఫీ. ఈరోజు కాఫీ బ్రాండింగ్ని, అరకు కాఫీ బ్రాండింగ్ని ఏ లెవెల్లో మేము తీసుకెళ్ళామో మీ అందరికీ తెలుసు. గిరిజనులు చాలాసార్లు మాట్లాడిన సందర్భంలో మాకు ఇట్లాంటి ఇల్లీగల్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని ప్రలోభాలు కావచ్చు, లేకపోతే ఈజీ మనీ కావచ్చు, ఇట్లాంటి మాకు అందుబాటులో లేకపోవడం వల్ల చేయాల్సి వస్తుందని. యాక్చువల్గా వాళ్ళు నిజంగా గిరిజనుల అమాయకత్వాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితులను బేస్ చేసుకొని వాళ్ళని ప్రలోభ పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపించేసే కార్యక్రమాలు. సో మేము ఏం చేసామంటే ఈ కింద ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం అది కాదండి, కింగ్ పిన్స్ మీద ఎవరైతే స్మగ్లర్ ఉన్నాడో స్మగ్లర్ మీద బేస్ మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అయినా కూడా కొంతమంది మారని వాళ్ళకి సంక్షేమ పథకాలు బ్యాన్ చేయాలన్న ప్రపోజల్ ఒకటి పెద్ద ఎత్తున పబ్లిక్ నుంచి కూడా వస్తుంది. అట్లా చేస్తే కానీ రాదన్నది. దాని మీద ప్రభుత్వం ఎలా? లేదండి, దాని మీద సానుకూలంగా స్పందిస్తున్నాం. మేము కూడా ఆలోచనలోనే ఉన్నాం. అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కట్ అన్నది ఇట్స్ వెరీ బిగ్ ఇష్యూ, కానీ మేము ఆ లెవెల్కి వెళ్తేనే కానీ గాంజా అరికట్టలేకపోతున్నాం అనుకుంటే కనుక డెఫినెట్గా యాక్సిడెంట్కి వెళ్తాం. పేరెంట్స్ దగ్గర నుంచి టీచర్స్ కానీ, సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కానీ ఈగల్ క్లబ్లో వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వాలి. అండ్ మెంబర్ అవ్వాలంటే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని మేము చెప్పట్లేదండి. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మీ చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం 1972. మీరు ఎక్కడైనా అటువంటి ప్రాబ్లం గాంజా ఇష్యూలో కానీ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారని కానీ, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కానీ, వాళ్ళ దగ్గర ఉందని కానీ సంగతి మీకు తెలిస్తే ఇమీడియట్గా 1972 కనుక కాల్ చేస్తే మేము ఆ చర్యలు మిగతా పనులు మేము చేసుకుంటాం, మా డిపార్ట్మెంట్ చేసుకుంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే గంజాయి రహిత, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా హోమ్ మినిస్టర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సురేష్తో ఈశ్వర్, TV9 సెక్రటేరియట్ నుంచి.